రక్షకునాథుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రత్యేక వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన రోజుల్లో మనం చెప్పుకున్న 2-3 వీడియోలు కనుక మనం గమనించినట్లయితే దేవుని యొక్క సృష్టి, ఆది మానవులైన ఆదాము అవ్వల యొక్క జనన విధానము, వారు చేసిన అతిక్రమం గురించి మనం తెలుసుకుని ఉన్నాము. ఆదికాండము 4వ అధ్యాయము మనం చదివినట్లయితే వారు చేసిన అతిక్రమములను బట్టి వారు తోట నుంచి బయటకు త్రోసివేయబడిన తరువాత ఒక కుమారుని కని అతనికి కయీను అని పేరు పెట్టి ఉన్నారు. కయీను అనగా సంపాదన అని అర్థం. అయితే మరొక కుమారుని కని అతనికి హేబేలు అని పేరు పెట్టి ఉన్నారు. హేబేలు అనగా వ్యర్థము అని అర్థం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇరువురు పేర్ల యొక్క అర్థాలను కనుక మనం గమనించినట్లయితే పెద్ద కుమారుడైన కయీను విషయంలో ఎక్కువ ఆశలు పెట్టుకుని ఉన్నారు అని మనకు తెలుస్తుంది. చిన్న కుమారుడి విషయానికి వస్తే అంతగా ఆశలు వారికి లేవని తెలుస్తుంది. అయితే నిజ జీవితంలో తల్లిదండ్రుల యొక్క అనుభవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా వారికి కలిగిన పిల్లల విషయంలోకి వస్తే నా పెద్ద కుమారుడు నన్ను బాగా చూసుకుంటాడని, వాడి భవిష్యత్తు యొక్క పునాదులు బాగుంటాయని, లేకపోతే నా చిన్న కుమారుడు సరిగా నా మాట వినడని, వాడి జీవితంలో సరిగా ఎదగలేడని, వాడికి అంత జ్ఞానం లేదని, లేకపోతే నా కుమార్తె అంత జ్ఞానవంతురాలు కాదని అని మనము ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఇలాంటి ఆలోచనలే ఆదాము అవ్వలు కూడా చేసి ఉన్నారు. తన పెద్ద కుమారుడి విషయంలో ఎక్కువ ఆశలు పెట్టుకుని అతనికి సంపాదన అనే అర్థాన్ని ఇచ్చే పేరుని వారు పెట్టి ఉన్నారు. అయితే ఇలా మనము చూస్తూ ఉండగా ఈ ఇరువురి విషయానికి వస్తే ఆదికాండము 4వ అధ్యాయం మనం చదివినప్పుడు ఇక్కడ కయీను హేబేలు గురించి మనము ఎన్నోసార్లు విని ఉంటాం. అయితే ఈ కయీను హేబేలు వారి యొక్క జీవిత విధానాన్ని కొనసాగించినప్పుడు వేరు వృత్తులను కలిగి వారి యొక్క జీవిత విధానాన్ని ముందుకు సాగిస్తున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కయీను భూమిని సేద్యపరుచుకుంటూ సాగు చేసుకుంటూ తాను ఎంతగానో కష్టపడిన దాంట్లో దేవునికి కొంత ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు, ఆలోచన చేసి ఉన్నాడు. అయితే హేబేలు కూడా తాను కూడా గొర్రెలని కాస్తూ ఉండేవాడు. గొర్రెలను కాసిన తర్వాత వాటిలో క్రొవ్విన వాటిని కొన్నిటిని దేవునికి అర్పణగా తీసుకుని వచ్చి ఉన్నారు. వీరిరువురు కూడా అర్పణ దేవునికి ఇవ్వాలన్న ఆలోచన వీరిరువురికి ఎలా కలిగిందంటారు? ఆ యొక్క ఆలోచన వారి యొక్క తల్లిదండ్రులు వారికి నేర్పించి ఉన్నారు. మరి ఆదాము అవ్వలకి ఎవరు నేర్పించారంటారు? సృష్టికర్త అయిన యెహోవా వారికి సమస్తము ప్రతి పనిని నేర్పించుకుంటూ తెలియచేస్తూ వాటిని వారికి నేర్పించి పంపించి ఉన్నారు. అయితే ఈ విధంగా ఆదాము అవ్వలు దేవుని వద్ద నుంచి ఏం నేర్చుకున్నారో అదే వారి పిల్లలకు కూడా నేర్పించున్నారు. నేర్పించిన వీరు ఏం చేశారంటే వారు కష్టపడి సంపాదించిన సంపాదనలో కొంత దేవునికి అర్పణగా తీసుకుని వచ్చి ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇద్దరు వారి కష్టార్జితంలో కయీను కొంత తీసుకొచ్చాడు, హేబేలు కూడా కొంత తీసుకుని వచ్చి ఉన్నారు. అయితే ఒకరి అర్పణ అంగీకరించి మరొకరి అర్పణ ఎందుకని అంగీకరించలేదు? ప్రియ దేవుని బిడ్డలారా, మనమైతే పై రూపాలు చూస్తూ ఉంటాం. ఎవరు ఎంత ఎక్కువ ఇచ్చారు, కారులో వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇచ్చారా, నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఇచ్చేవారా, బేదలు ఎక్కువ ఇచ్చేవారా, విధవరాళ్ళు ఎక్కువ ఇచ్చారా, ఇలాంటి ఆలోచనలు మనము చేస్తూ ఉంటాం. మనం పై రూపాలను చూస్తూ ఉంటాం. వారి యొక్క అంతస్తులను బట్టి, వారు వేసుకున్న వస్త్రాలను బట్టి, వారి యొక్క పదవులను బట్టి, వారి యొక్క అధికారాన్ని బట్టి ఫలానా వాళ్ళు ఈరోజు దేవుని సన్నిధానానికి వచ్చారంటే వారు ఎక్కువ కానుకను కానీ అర్పణగా కృతజ్ఞతను కానీ దేవునికి సమర్పించారన్న ఆలోచన మానవులుగా మనం ఏం చేస్తామంటే పై రూపాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగాన్ని పరిశీలించిన తండ్రి వీరిరువురి యొక్క పై రూపాన్ని ఆయన చూడలేదు. మరి ఏ విధంగా వారి యొక్క అర్పణను అంగీకరించాడు? హేబేలు అర్పణని ఎందుకని అంగీకరించాడో ఈరోజు మనము తెలుసుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక
3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి అయి ఉండెను గనుకనే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే కయీను యొక్క క్రియలు ఎలాగున్నాయంటండి? చెడ్డవిగా ఉన్నవి. మరి హేబేలు యొక్క క్రియలు నీతి గలవై ఉన్నది. మనము పై రూపాన్ని చూస్తూ ఉంటాం, ఎవరు ఎంత చేశారు, ఎలా ఉన్నారు అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు మన యొక్క క్రియలను చూస్తూ ఉంటాడు. హేబేలు క్రియలు నీతి గలవిగా ఉన్నవని ఎలా చెప్పగలము? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చదివినట్లయితే చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఏం చేశాడంటండి? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు దేవునికి. అయితే ఇప్పుడు హేబేలు యొక్క క్రియలు నీతి గలవిగా ఉన్నవి. ఆయన దేవునికి శ్రేష్టమైన బలి ఏ విధంగా అర్పించాడండి? విశ్వాసము ద్వారా. విశ్వాసము లేని, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. అయితే ఇప్పుడు హేబేలు యొక్క క్రియలు నీతి గలవై ఉన్నందున అతని యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. అతని యొక్క విశ్వాసాన్ని ఏ విధంగా పెంపొందించుకున్నాడో ఈరోజు మనం తెలుసుకుందాం. ఒక 3 విషయాలు హేబేలుని గురించి మీకు చెప్పదలిచి ఉన్నాను. తన యొక్క విశ్వాసపు యొక్క పునాదిని ఏ విధంగా పెంపొందించుకున్నాడో 3 విషయాలు మీకు తెలియపరచాలనుకుంటున్నాను. అయితే మొదటిగా దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు. ఏమిటా వాగ్దానం? దేవుడు ఆదాము అవ్వలకు తినొద్దన్న ఫలము తిని వారేమయ్యారంటే శాపగ్రస్తులయ్యారు. ఆ శాపం స్త్రీగా తన యొక్క ప్రసవ వేదనను హెచ్చించి వేదనతో పిల్లను కనేలాగా నీవు కంటావని చెప్పి ఉన్నాడు. మరొకటి, సర్పం విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే నీవు మన్ను తిని బ్రతుకుతావు, పొట్టతో నేల మీద రాకుతావు అని చెప్పారు. ఇవన్నీ కూడా. మరొకటి, ఆదాము విషయంకి వస్తే నేలను శపించి ముండ్ల పొదలను, చూడండి, గచ్చ పొదలను నీకు మొలిపించదును, పొలములోని పంటను నీవు తిందువు. ఆదాము విషయానికి వస్తే ముండ్ల పొదలు, గచ్చ పొదలు మొలిచినప్పటికీ కూడా తన యొక్క పంటను నీవు తిందువు. ఆ యొక్క పండించిన పంట తన యొక్క తినటానికి అర్హుడని అక్కడ అర్థమనిస్తుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ముండ్ల పొదలు వచ్చినప్పటికీ కూడా, గచ్చ పొదలు మొలిచినప్పటికీ కూడా తన యొక్క పంట తన గాదుల్లోనికి చేర్చబడింది. మన జీవితాలలో ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, దేవుని ఎదుట మనం చేసిన పాపాలను బట్టి కొద్ది రోజులు దేవుని యొద్ద నుంచి మనము శాపగ్రస్తులుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకి లోటు అనేది, కొరత అనేది లేకుండా కూడా మనల్ని పెంచుతూ పోషిస్తూ ఉంటాడు. అయితే ఆదాము అవ్వల విషయంలోకి వచ్చినప్పుడు కూడా మనం అదే ఆలోచన చేయాలి. గచ్చ పొదలు మొలిచినప్పటికీ, ముండ్ల పొదలు మొలిచినప్పటికీ కూడా తన యొక్క పంటను తనకి అందించి ఉన్నాడు. లేమనేది వారికి కనబడలేదు, కొదువు అనేది వారికి తెలియలేదు. ఈ యొక్క ఆయన చెప్పిన మాట, ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. ఆయన ఏది చెప్పితే అది జరిగించేవాడు. ఇప్పుడు తన తల్లిదండ్రుల విషయంలో ఏదైతే ఆయన చెప్పి ఉన్నాడో ఆ ప్రతి ఒక్క విషయం అక్కడ నెరవేర్పును కన్నులారా హేబేలు చూసి ఉన్నాడు. ఆ కన్నులారా చూసినప్పుడు దేవుని విషయంలో అతను ఆలోచన చేసినప్పుడు నిజముగా దేవుడు మాట ఇస్తే నెరవేరుస్తాడనే నమ్మికతో విశ్వాసాన్ని ఏం చేశాడంటే పెంపొందించగలిగాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే తన యొక్క వృత్తిని బట్టి తన యొక్క విశ్వాసాన్ని పెంపొందించగలిగాడు.
ఏమిటండి తన వృత్తి అంటే గొర్రెలను కాస్తూ ఉండేవాడు. ఈ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సృష్టిలో ప్రాణులన్నిటిలో గొర్రెలు నిస్సహాయమైనవి. అయితే ఈ నిస్సహాయమైన గొర్రెలకి మేతకి వాటిగా వెళ్ళవండి. వాటికి మనిషి అవసరము చాలా అవసరమైనది. అయితే ఈ గొర్రెలకు మనిషి అవసరం ఎంత అవసరమైనదో మనుషులకు కూడా వారు నడవవలసిన మంచి మార్గాలలో కానీ తప్పిపోతున్నప్పుడు, జారిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు నిత్యము మనం జీవించడానికి తండ్రి అయిన దేవుని యొక్క అవసరము మనకు కూడా చాలా అవసరమైనది. ఈ విషయానికి వస్తే ఈ యొక్క గొర్రెలను పచ్చిక భూములకి తీసుకువెళ్తూ ఉంటారు కాపరులు. మనల్ని కూడా మనకి ఏ లోటు లేకోకుండా మనల్ని పెంచి పోషించడానికి ఆ తండ్రి మనల్ని కూడా ఎంతగానో ఆశీర్వదిస్తూ మనల్ని పెంపొందిస్తున్నాడు. ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పు. రెండవది, అతని యొక్క వృత్తిని బట్టి. ఇప్పుడు అతని యొక్క వృత్తిలో అతను ఏం చేశాడండి? నిజమే, గొర్రెలకి ఎంత అవసరమో మనిషి, అలాగే మనిషికి కూడా దేవుని యొక్క అవసరం అంత అవసరమై ఉన్నదని తెలుసుకుని, ఇప్పుడు దేవుడు లేకపోతే నాకు బ్రతుకే లేదనుకుని దేవుడే నాకు బ్రతుకు, దేవునితోనే నా యొక్క జీవితం అని తెలుసుకుని తన యొక్క జీవితాన్ని, తన యొక్క విశ్వాసాన్ని దేవునితో పాటు ఏం చేశాడండి? ఆ యొక్క విశ్వాసాన్ని పెంపొందించగలిగాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే కెరూబుల విషయంలో, ఈ కెరూబుల ద్వారా ఏ విధంగా తెలుసుకున్నాడంటే కెరూబులు చాలా తెలివైనవి, చాలా బలము కలిగినవి. అయితే వీరు హేబేలు చిన్నప్పటి నుంచి వారిని చూస్తూ ఉన్నారు. దేవుడు వారికి ఏదేని తోటకి ఒక పని చెప్పాడు. చూడండి 3వ అధ్యాయము, ఆదికాండము 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షములకు పోవు మార్గము కాచుటకు అటు ఇటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టింది. ఈ దేవుని బిడ్డలారా, ఆ ఏదేని యొక్క తోటకు కాపుదల కాయడానికి కెరూబులను పెట్టి ఉన్నారు. ఈ కెరూబులు చాలా బలము కలవి. అయితే చిన్నప్పటి నుంచి హేబేలు వారిని చూసినప్పుడు ఏ రోజు కూడా వారు విసిగినట్టు లేరండి. ఏ రోజు కూడా వారు అలసిపోయినట్టు లేరు. ఎన్ని రోజులు ఉండాలి, ఎంతసేపు ఉండాలి, మేము ఇలా కాస్తూనే ఉండాలా, మరి టైం అనేది కానీ వారు దేవుని అడగలేదు. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, దశాబ్దాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. రేయనక పగలనక ఆ తోటకు ఆ కెరూబులు కాపుదల కాస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనం గమనించవలసిన విషయం, నిత్య జీవితంలో మనం అనేక మందిని చూస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన పనిని చేయటంలో కానీ మనం చాలా అలసిపోతూ ఉంటాం. దేవుని సన్నిధానికి రావటం యొక్క విషయంలో కానీ, దేవుని యొక్క వాక్యం వినే విషయంలో కానీ, చర్చి టైం ఎక్కువైనా ఎక్కడ తక్కువ, ఈ రోజున బట్టి చూస్తే వాక్యం ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడికి పరిగెడుతూ ఉన్నారు. సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోమని బైబిల్ మనకు సెలవిస్తుంటే, సమయం విషయంలో ఎక్కడ తక్కువగా ఉందా, దేవునికి ఎక్కడ మనం తక్కువ సమయాన్ని కేటాయించే వారంగానే ఉన్నాం. ఈ కెరూబుల విషయానికి వస్తే సమయం అనేది లేదండి వాళ్ళకి. రే అనక పగలనక వారు ఇంకా దేవుని పని చేస్తూనే ఉంటున్నారు. దేవుడు వారికి ఏ పని అప్పచెప్పాడో ఆ పనిని, వారి యొక్క జీవిత విధానం ఎన్ని రోజులైతే, ఎప్పటి వరకైతే దేవుడు వారికి ఇంకా చెప్పేది ఏమీ లేదు. ఆయన ఎన్ని రోజులు, శతాబ్దాలు కాదు, సంవత్సరాలు కాదు, రోజులు కాదు, టైం అనేది వారికి లేదు. చెప్పిన పనిని చెప్పినట్టుగా నమ్మకంతో వారు నిర్వర్తించారు. అప్పుడు హేబేలు వారి యొక్క కెరూబుల యొక్క కాపుదలను చూసి, నిజమే, ఈ భూమి మీద కూడా నీతిగాను స్థిరంగాను దేవుణ్ణి సేవించేవారు ఉన్నారని హేబేలు కెరూబుల ద్వారా తన యొక్క విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడండి? పెంపొందించగలిగాడు. వారిని ఆదర్శంగా తీసుకున్నాడు.
ఈ రోజున మనము ఈ హేబేలు కయ్యని విషయంలో కనుక మనం ఆలోచన చేస్తే, వారి యొక్క అర్పణల విషయానికి వస్తే మనం పై రూపాలు చూస్తాం, దేవుడు అంతరంగాన్ని పరిశీలన చేస్తూ ఉంటారు. హేబేలు యొక్క అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించాడు అంటే, క్రియలు నీతి గలవైనందున దేవుని విషయంలో తన యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ దినదినము ఆశీర్వదించబడుతూ దేవునిలో ఎదుగుతూ హేబేలు తన సంపాదించిన దాంట్లో కొంత దేవునికి అర్పణగా అర్పించాడు. మరొక విషయానికి వస్తే, తాను అర్పించిన అర్పణ కూడా గొర్రె పిల్లను వధించాడు, రక్తాన్ని చిందించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తము రక్త బలే అని ఆయన తెలుసుకుని ఏం చేశాడండి, తన పాపములు ఆ గొర్రె పిల్ల రక్తంలో కడుగుకున్నాడు. కయ్యనైతే తాను చేసిన పాపములు కానీ తాను చేసిన దోషములు కానీ అలాగే నిలిచి ఉండిపోయింది. ఏదో ఇచ్చేము అనే పేరుతో మనం ఇవ్వకూడదండి. దేవునికి ఇస్తున్నామంటే మన అంతరంగము, పై రూపము, లోన రూపము కూడా మనం ఏం చేయాలంటే సరి చేసుకుని దేవుని ఎదుట మనం వాడబడాలి. ఎప్పుడైతే మనం అలా వాడబడతామో దేవుడు ఈ రోజున హేబేలు యొక్క అర్పణ ఏ విధంగా అంగీకరించి ఉన్నాడో. చాలా మంది అంటూ ఉంటారు, మేము ఎన్నో ఇచ్చామండి, వారికంటే ఎక్కువ ఇస్తామండి, వీరికంటే ఎక్కువ ఇస్తున్నామండి, కానీ ఎందుకనండి మేము ఇలా ఉంటాం? కొంతమంది గొప్పలకి ఇస్తూ ఉంటారు, అందరికంటే పేరు ఫస్ట్ నాదే ఉండాలని. అలాంటి పైరూపాన్ని చూసే దేవుడు కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సువార్తల్లో కనుక మనం చూసినట్లయితే సుంకరి పరిచర్యలను మనం చూస్తూ ఉంటాము. అయితే వారి యొక్క ప్రార్థనలలో కూడా మనం వ్యత్యాసాలను మనం చూస్తూ ఉంటాం. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైనవి మనం గమనిస్తుంటాం. ఇప్పుడు మనం గమనించవలసిన విషయం, దేవుడు హేబేలు యొక్క బలిని ఎందుకు అంగీకరించాడు అంటే, హేబేలు యొక్క క్రియలు నీతి గలవైనందున విశ్వాసంతో శ్రేష్టమైన బలిని ఆయన అర్పించాడు, తన పాపాలని కడుక్కున్నాడు. అందుకని హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినాడు. ఈ రోజున ఈ వాక్యం విన్న అనేక మంది బిడ్డలు వారి యొక్క జీవితంలో దేవునికి నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది కాదు, ఏ విధమైన జీవితంతో ఇస్తున్నావు, ఎలాగ నువ్వు ఇస్తున్నావు అనేది అంతరంగాన్ని పరిశీలన చేసుకుని కనుక నీవు దేవునికి ఇవ్వవలసిన అర్పణ కనుక నువ్వు ఇస్తే, దేవుడు నిన్ను కూడా హేబేలు యొక్క అర్పణలాగా నీ అర్పణను కూడా దేవుడు అంగీకరిస్తాడు. అటువంటి కృపను దేవుడు మీకు, మీ కుటుంబానికి దయచేయుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున ప్రభువానైనా హేబేలు యొక్క అర్పణను ప్రభువా నీవు అంగీకరించి ఉన్నావు తండ్రి. మేము కూడా ప్రభువా ఈ భూమి మీద నివసించినన్ని రోజులు ఎన్నో అర్పణలు అర్పిస్తూ ఉంటాం ప్రభువా. అయ్యా, అనేక మంది పై రూపాలైతే చూస్తారయ్యా, నీవైతే మా అంతరంగాన్ని పరిశీలిస్తావయ్యా. హేబేలు యొక్క అంతరంగం యొక్క క్రియలు నీతి గలవైనందున ప్రభువా అతని యొక్క అర్పణ నీవు అంగీకరించి ఉన్నావు తండ్రి. అట్టి విధమైన క్రియలు మాకు కూడా అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. పేరు కోసమో గొప్పల కోసమో మేము అర్పణలు అర్పించకూడదు ప్రభువా. నైనా మా క్రియలు నీతి గలవుగా ఉండాలి ప్రభువా. విశ్వాసంతో నైనా శ్రేష్టమైన బలులు మేము అర్పించాలి ప్రభువా. క్రియలు లేని విశ్వాసము మృతమన్నావు తండ్రి. అది మేము తెలుసుకుని ప్రభువా, మృతమైన క్రియలనైనా ఇదిగో క్రియలు లేని విశ్వాసంతో మేము ఉండుకోకుండా ప్రభువా మా స్థితిని, మా పరిస్థితిని మీరు మార్చమని, నీ కృపారెక్కల చోటనమైనా మమ్మల్ని భద్రపరచమని, నీ నీడలో, నీ దయలో మమ్మల్ని పెంపారు చేయమని వచ్చి ఈ ప్రార్థన నైనా ఇగో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా చేయమని నా ప్రభు, నా రక్షకుడైన యేసు వారి అతి ఉన్నతమైన నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.